హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. చాలా మంది తమ జుట్టు పల్చగా ఉందని తీవ్రంగా మదన పడుతూ ఉంటారండి. పల్చని జుట్టుతో ఎటువంటి హెయిర్ స్టైల్స్ ను వేసుకోలేరు. అలాగే జుట్టు పల్చగా ఉండడం వల్ల అంత అందంగా కూడా ఉండరని అధిక శాతం మంది భావిస్తూ ఉంటారు. పల్చగా ఉన్న జుట్టును ఒత్తిగా మార్చుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తారండి. మీరు కూడా ఈ లిస్ట్ లో ఉంటే గనక అస్సలు వరి అవ్వద్దండి. ఎందుకంటే అవిసె గింజలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా గానీ 2 నెలల్లో మన జుట్టును ఒత్తిగా పెంచుకోవచ్చండి. అలాగే జుట్టు ఎంత రాలినా గానీ అదే ప్లేస్ లో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో కూడా ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అవిసె గింజల్లో హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేసే పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి ఇంతకీ అవిసె గింజల్ని ఎలా ఉపయోగించాలన్నది ఇప్పుడు మనం చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి అవిసె గింజలు తీసుకోవాలండి. అవిసె గింజల్లో చాలా మంచి పోషకాలు అయితే ఉన్నాయండి. ఆరోగ్యంతో పాటు మన జుట్టు కేర్కి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇది మనకి ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి, జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అందించి జుట్టు వేగంగా పెరగడానికి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మన జుట్టుకి కావలసినంత రక్త ప్రసరణ అందించి జుట్టు చాలా హెల్దీగా పెరిగేటట్టుగా చేస్తుందండి. ఎవరికైతే రాలిని జుట్టు త్వరగా పెరగట్లేదని బాధపడుతున్నారో అలాంటి వారు అవిసె గింజలతో నేను చెప్పినట్టు చేస్తే కనుక మీకు వారం రోజుల్లోనే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. అవిసె గింజలతో ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పొడి కింద తయారు చేసుకోవాలండి. మెత్తని పొడి కింద తయారు చేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ లో విటమిన్ ఈ ఉంటుందండి. ఇది స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. జుట్టు అనేది హెల్దీగా ఉంచడంలో విటమిన్ ఈ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను తయారు చేసిన ఈ రెమెడీని మీ జుట్టుకు వాడిన తర్వాత మీ జుట్టుకి సరికొత్త మెరుపు అనేది వస్తుందండి. మీ జుట్టు చాలా అందంగా మెరుస్తూ ఉంటది. అలాగే ఆరోగ్యవంతమైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చండి. తర్వాత ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఫ్రెష్ గా ఉండే అలోవెరా ఆకుని తీసుకోవాలండి. అలోవెరా ఆకు ఈ మధ్య కాలంలో జుట్టు కేర్కి చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. ఎందుకంటే అలోవెరాలో చాలా మంచి విటమిన్స్, పోషకాలు ఉన్నాయండి. మార్కెట్ లో దొరికే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మన జుట్టుకు వాడకుండా ఇంట్లో తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే కనుక మన జుట్టుకి చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్స్ వాడడం కాబట్టి నేచురల్ పద్ధతిలో ప్రకృతి ప్రసాదించిన వాటిని మనం జాగ్రత్తగా గమనించి వాటిని మన జుట్టుకు వాడుతున్నట్టయితే మన జుట్టు చాలా పొడవుగా ఒత్తిగా పెంచుకోవచ్చు. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. ఇది హెయిర్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. జుట్టు పెరగడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకుని అలోవెరాను కూడా యాడ్ చేసుకుని వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మనకి అలోవెరా జ్యూస్ అనేది రెడీ అవుద్ది. అవిసె గింజల పొడిని అలాగే కలబంద జల్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ రెండింటితోనూ ఇప్పుడు రెమెడీని అయితే తయారు చేద్దాము. తర్వాత వెడల్పుగా ఉండే కడాయి తీసుకుని కడాయిని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో స్టవ్ ఉంచాలండి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలబంద జల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కలబంద జల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో కలబంద జల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకుందామండి. కలబంద జల్ని వేసుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అవిసె గింజల పొడిని. ఈ అవిసె గింజలు ఆన్లైన్లో దొరుకుతాయి. అలాగే ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. కాస్ట్ తక్కువైనా కానీ మన జుట్టుకి మన ఆరోగ్యానికి కూడా ఈ అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయండి. కలబంద జల్ని అవిసె గింజల పొడిని ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో బాగా కలిసిన తర్వాత స్టవ్ ని బాగా సిమ్ లో పెట్టి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ఆయిల్ ని బాగా మరగబెట్టుకోవాలండి. అవిసె గింజల్లో ఉండే ప్రోటీన్స్ అలాగే అలోవెరాలో ఉండే ప్రోటీన్స్ అన్ని కూడా ఆయిల్లోకి అయితే యాడ్ అవుతాయండి. ఆయిల్ అంతా కూడా ఇలా సెపరేట్ అయిపోయింది. ఇలా అయిపోతే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఆయిల్ అంతా చల్లారిన తర్వాత క్లాత్ సహాయంతో గానీ స్ట్రైనర్ సహాయంతో గానీ స్ట్రైన్ చేసుకుందామండి.
ఇలా ఆయిల్ మొత్తం స్ట్రైన్ చేసుకోవాలండి. లైట్ గ్రీన్ కలర్ లోకి అయితే తయారైందండి. ఈ ఆయిల్ మనం చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. అలాగే మన జుట్టు పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. బయట మీకు డబ్బులు పెట్టి కొందామన్నా గానీ ఇలాంటి పవర్ఫుల్ ఆయిల్ అయితే దొరకదండి. ఇంట్లోనే మనం తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే గనక జుట్టు పెరుగుదల నిరంతరం కూడా పెంచడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకేసారి మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఒక మూతన గాజు సీసాలో భద్రపరుచుకుంటే గనక మీకు ఎన్ని రోజులైనా కానీ నిలవ ఉంటుందండి. చాలా మందికి హెయిర్ ప్యాక్స్ పెట్టుకునే టైం ఉండదండి. అలాంటి వారికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ హెయిర్ ఆయిల్ మన జుట్టుకి ఎలా వాడాలి అంటే తలస్నానం చేసే ముందు రోజు రాత్రి మన తలకి అప్లై చేసుకోవాలండి. తలస్నానం చేసే ముందు రోజు రాత్రి రాసుకోవడం వల్ల మన జుట్టుకి బాగా పడుతుందండి. అలాగే జుట్టుకి మంచి పోషణ కూడా అందుద్ది. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల జుట్టు కుదుల్లోకి నేరుగా చుట్టుకుపోయి ఎంత రాలిపోయిన జుట్టునైనా కానీ వేగంగా పెంచడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మీరు పాయలుగా విడదీసుకుంటూ మన హెయిర్కి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది మన రెగ్యులర్ కొబ్బరి నూనె లాగే ఉంటుందండి. చక్కని వాసన అయితే వస్తుందండి. ఎక్కువగా మనకి జుట్టు రాలడం అనేది ఫ్రంట్ సైడ్ రాలిపోతూ ఉంటుందండి. ఇలా ఫ్రంట్ సైడ్ రాలిపోయిన ఖాళీ భాగంలో ఈ హెయిర్ ఆయిల్ని తీసుకుని ఇలా రౌండ్ సర్కిల్లో మసాజ్ చేసినట్టయితే ఆ ప్లేస్లో వెంట్రుకలు అనేవి త్వరగా వస్తాయి. అలాగే కొత్త కణజాలాలు కూడా పుట్టుకొస్తాయండి. ఇలా జుట్టు చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఎండ వల్ల మన జుట్టు అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి. హెయిర్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టుకి కావలసినంత తేమను అందించి డ్రై హెయిర్ని నివారిస్తుందండి. ఇలా మన తలంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అందుద్ది. అలాగే హెయిర్ అనేది వేగవంతంగా పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. నైట్ అంతా మన తలపైన ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయాలండి. మీరు కుంకుడుగాయలతో కానీ లేదా షాంపూతో కానీ తలస్నానం చేసేవచ్చు. ఈ విధంగా మీరు వారానికి 2 సార్లు వాడుతున్నట్టయితే మీకు 1-2 నెలల్లో చక్కగా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుద్దండి. జుట్టు అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా మెరిసిపోయేటట్టుగా చేస్తుందండి. ఎందుకంటే అవిసె గింజల్లోనూ జెల్ ఉంటుంది. అలాగే అలోవెరాలో కూడా జెల్ ఉంటుందండి. ఆ జెల్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో మన జుట్టుని కూడా అంతే సాఫ్ట్గా మార్చేస్తూ ఉంటుందండి. ఇది మన జుట్టుకి ఒక మంచి కండిషనర్లా కూడా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంత రాలిన జుట్టునైనా కానీ వేగంగా పెంచుకోవచ్చు. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.